ఉంటుంది. అప్పుడు స్టూడెంట్స్ అందరూ ఆమెని చాలా ఆశ్చర్యంగా చూస్తారు. మే ఒంటరిగా కూర్చున్నప్పుడు జీరో ఆమె దగ్గరికి వస్తాడు. మే చాలా భయపడిపోతుంది. కానీ జీరో, నిన్ను ఏడిపించడానికి రాలేదు, నేను నీకు సారీ చెప్పడానికి వచ్చాను అంటాడు. సరిగ్గా అదే టైంకి మే తమ్ముడు వ్యాన్ అక్కడికి వస్తాడు. అతను సీన్ చూసి తప్పుగా అర్థం చేసుకుంటాడు. వెంటనే జీరోని గట్టిగా తోసేసి మా అక్కకు దూరంగా ఉండు అని గట్టిగా అరుస్తాడు. జీరో ఏమీ మాట్లాడలేకపోతాడు. తర్వాత మే క్లాస్లో కూర్చుని ఉంటుంది. అప్పుడు ఓజోన్ అనే ఒక అమ్మాయి ఆమె దగ్గరకు వస్తుంది. మే, మాకు నీ హెల్ప్ కావాలి. జీరో అందరిని ఏడిపిస్తుంటాడు. నువ్వు అందరికీ నీ ముఖం చూపించే వరకు ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వనని బెదిరిస్తున్నాడు అని చెప్తుంది. సో మే నెమ్మదిగా నేను అలా చేయలేను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఆమె దగ్గరకు వస్తారు. మే ప్లీజ్ నీ ముఖం చూపించు, జీరో మమ్మల్ని రోజు ఇబ్బంది పెడుతున్నారు అంటాడు. అయినా కూడా మే ఏమీ మాట్లాడదు. అంతలోనే ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది. మే త్వరగా రా, జీరో మీ తమ్ముడు వ్యాన్ని కొడుతున్నాడు అంటుంది.